ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ పేరుతో ఉన్నటువంటి బంధం మీకు కట్ అవుతుంది, అయితే ఏ పేరుతో ఉన్నటువంటి బంధం మీకు కట్ అవుతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మార్చుకోవటానికి ఈ మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి మీకు క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగి ఆ యొక్క రిలేషన్ కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే, ముఖ్యంగా కే అనే అక్షరంతో పేరు గల వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఎవరైనా ఉన్నట్లయితే వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అయితే ఏదైనా సమస్య వస్తే గనక సున్నితంగా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. గొడవ తీవ్రత పెరిగిందనుకోండి, అది ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని విడదీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. మిథున రాశి వారు వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల నుండి మీరు ఒక మిస్అండర్స్టాండింగ్ చూస్తారు. అంటే వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారనే మాటలు మిమ్మల్ని బాధించవచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. వినియోగదారులతో కఠినంగా మాట్లాడటం వల్ల మీ యొక్క వ్యాపార జీవితంపై అది ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఎన్నో రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఆ సమస్య నుండి బయటపడలేక మీరు బాధపడుతున్నట్లయితే సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుండి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నట్లయితే కనుక వారు ఒక ఆదాయ మార్గాన్ని పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ మిథున రాశి వ్యక్తులకి 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజు అనేది గడవబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. 2025వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఎవరితో బంధం మీకు తెగిపోతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి